మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల క్యూఆర్ పథకాన్ని ప్రారంభించింది. ఒక్కో ఇంటికి 11 లక్షల వ్యయంతో ప్రభుత్వం 5 లక్షల లబ్ధిదారులు 6 లక్షలు తొలి దశలో 480 ఇళ్లను పూర్తి ఉచిత రిజిస్ట్రేషన్ తో మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 8,822,000 కోట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అప్పులతో కూడుకొని ఉన్న అభివృద్ధిని ఎక్కడా కుండి పడనీయకుండానే సంక్షేమంలో ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు ఏజెండా పెట్టుకొని ఇదేదో ఒక్కసారి ఇచ్చాం, 4.5 లక్షలు ఒక్కసారి ఇచ్చాం, 2.5 లక్షలు ఇచ్చాం. రేపు ఎన్నికలప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ కి 1 నెల ముందు గతంలో లాగా ఆనాటి ప్రభుత్వం లాగా నోటిఫికేషన్ ముందు మళ్ళొక ఇస్తాము అనే విధంగా కాకుండా రాష్ట్రంలో ఏ పేదవారైతే ఉన్నారో, రాష్ట్రంలో ఏ పేదవారైతే కొన్ని దశాబ్దాలుగా ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో, రాష్ట్రంలో ఏ పేదవాళ్ళైతే పూర్వ గుడిసెల్లో నివసిస్తున్నారో అటువంటి పేదవాళ్ళకి చివరి వ్యక్తి వరకు, చివరి కుటుంబం వరకు ఇల్లు ఇవ్వాలనే లక్ష్యమే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం.